హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ఆది బ్లౌజు ప్లస్ ఒక లైనింగు, అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట. కత్తెర, టేపు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాను నేనైతే. నేను కట్ చేసుకునే విధానం మీకు చూపిస్తాను. నచ్చితే కనుక మీరు కూడా ఇట్లనే చేసుకోండి. ఒక టేపు, ఒక చాక్ పీస్, ఒక కత్తెర రెడీలో పెట్టుకున్న 4 మడతలు వేసుకున్న దాన్ని. ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటా. దానికోసమని 4 మడతలు వేసుకున్నా. చూడండి, ఆది జాకెట్ తోటి ఎట్లా కట్ చేసుకుంటానో మీకు చూపిస్తా. హ్యాండ్ ఇట్లా బ్లౌజ్ని తిరగలు తీసేసుకొని ఫోల్డింగ్ కోసమని 2 ఇట్లా మార్క్స్ పెట్టుకున్నా. చూడండి, అది డబల్ ఫోల్డింగ్ అవుతుంది. చేతి దగ్గర మనకి ఎప్పుడైనా చేతి పని వస్తుంది కదా, డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఇంకా ఇట్లా చేతిని ఇట్లా ఎక్కడి వరకు ఉంటుందో అంత పొడుగు చూసి మార్క్ చేసుకోవాలి. కింద కొంచెం ఎక్కువ ఖర్చులోకి పోతుందేమో అన్నట్టుగా చూసుకొని, ఎట్లాగో క్లాత్ ఉంది కదా మనకు అక్కడ అన్నట్టు ఎక్స్ట్రానే పెట్టేసుకున్నాను నేనైతే. ఇట్లా కర్వ్ షేప్లో తీసుకొని ఇట్లా డౌన్ ఇట్లా కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్లో. అంతే, సింపుల్గా హ్యాండ్ అయితే అయిపోయింది కదా. ఇట్లా కట్ చేసుకొని హ్యాండ్ అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, అక్కడ మిడిల్గా ఒక ఒక ఏమంటారు మార్క్ అనమాట. అది లో షేప్ ఫ్రంట్ వస్తుంది అనమాట. లో షేప్ కట్ చేసుకోవడానికి అట్లా ఇట్లా ఈ ప్లేస్లో ఇప్పుడే కట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే 2 బ్లౌజులు ఈక్వల్గా కుట్టినాక అప్పుడు ఆపోజిట్లో వేసుకొని కట్ చేసుకుంటాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని ఫస్ట్ నుంచి నాకు అట్లే అలవాటు, అట్లే కట్ చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం బ్లౌజ్ని అట్లా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ తిరగలు తీసి ఇట్లా అడ్డం కూడా మడతేసుకొని ఎంత ఉందో అంత చూసుకొని అడ్డం పెట్టుకోవాలి. అట్లా ఎంత ఉందో అంత కట్ చేసుకున్నాం. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి కింద అది ఉంటుంది కదా టక్స్, అక్కడి నుంచి కొంచెం కింద ఖర్చులలోకి పోతుంది కాబట్టి అక్కడ వదిలిపెట్టి పైన కొంచెం ఎక్స్ట్రా ఫోల్డింగ్లోకి పోతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. యాక్చువల్గా స్కేల్ యూజ్ చేయాలి, కానీ ఇప్పుడు నాకు అందుబాటులో లేదు, సో ఇలా కట్ చేస్తున్నాను నేనైతే. తర్వాత 2 తీసుకోవాలి నెక్ అయితే. కాకపోతే నేను 1.5 పెట్టిన, ఎందుకంటే తనకు షోల్డర్ జారొద్దని చెప్పింది కస్టమరు. సరేలే అని ఇంకా షోల్డర్ అయితే 3 పెట్టిన. యాక్చువల్గా కింద డౌన్ అయితే 5 ఉంటుంది, కానీ నేనైతే మామూలుగా ఆది జాకెట్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసి తీసుకున్నా. తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి తీసుకోవాలి. అట్లా స్కేల్ ఉంటే ఈజీగా అయిపోతుంది. స్కేల్ కూడా ఉంది కానీ అది దొరకట్లేదు యాక్చువల్గా. సరేలే అనేసి కట్ చేసిన ఇట్లా బాక్స్ షేప్లో కట్ చేసుకొని ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. ఇది చంక పార్ట్, ఇది రౌండ్ నెక్. ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి బాక్స్ షేప్లో కట్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. కత్తెర కూడా అట్లా తిప్పుకొని నీట్గా ఇట్లా కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. చూసారా, ఇట్లా రౌండ్ తిప్పుకొని కత్తెర ఇట్లా కట్ చేయాలి. నెక్స్ట్ ఇది క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ అనేది చూసుకోవాలంటే బ్లౌజ్ని ఇట్లా ఫ్రంట్ తిప్పి చెస్ట్ పార్ట్ దగ్గర ఇట్లా గుంజి చూస్తే సాగింది అనుకోండి, అది క్రాస్ కటింగ్ అని అర్థం. ఆ క్లాత్ సాగకుండా అట్లనే ఎట్లా ఉన్నది అట్లనే ఉంటే అది నార్మల్ కటింగ్ అని అర్థం. క్రాస్ కటింగ్ అంటే క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. నార్మల్ కటింగ్ అంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ పీస్ ఉంది కదా, ఇది ఇప్పుడు నేను క్రాస్గా వేస్తున్నా చూడండి, ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అంటే. అదే స్ట్రైట్ కటింగ్ అంటే దాన్ని స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో
సేమ్ అట్లనే డ్రా చేసుకోండి. తర్వాత ఎట్లా ఫ్రంట్ కటింగ్ చేయాలో చూపిస్తాం మీకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకొని ఇక్కడ చంకలో లో షేప్ తీసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లా ఫోల్డింగ్స్ రాకుండా చంక దగ్గర కొంచెం లో షేప్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఇది హుక్స్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కిందకి ఎంత ఉందో చూసుకోవాలి. అక్కడికి కరెక్ట్గా ఎంత ఉందో దానికంటే కొంచెం పైకి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్స్లో పోతుంది కాబట్టి కొంచెం కిందికి వస్తుంది, అక్కడికి సరిపోతుంది. తర్వాత అక్కడి నుంచి అక్కడికి మనం షేప్ పట్టి తీయాలి కదా, దాన్ని అట్లా రౌండ్ చేసేసుకొని షేప్ పట్టి తీయాలి కాబట్టి అక్కడి నుంచి అక్కడికి 4 ఉక్సులు ఉంటాయి కదా, 4 ఉక్సుల వరకు కొలుచుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు చెస్ట్ పార్ట్ దగ్గర లాంగ్ ఫ్రంట్ నుంచి టక్స్ వరకు లాంగ్ తీసుకొని ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఆ మూడింటిని కలపాలి. కొంచెం కర్వ్ షేప్లో నీట్గా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కట్ చేసేయడమే. రౌండ్గా ఇట్లా కట్ చేసేసుకోవాలి. సేమ్ మార్క్ చేసిన విధంగా అట్లా కట్ చేసుకోవాలి. అంతే సింపుల్గా. చూసారా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి టక్స్లు చెస్ట్ దగ్గర టక్స్ వేసుకుంటాం కాబట్టి మనకు అది మార్క్ చేసుకోవాలి. అట్లా ఆ ప్లేస్లో వేసుకోవాలన్నట్టుగా మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. అట్లా పెట్టుకుంటే చూడండి, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇంకా మనకి ఏం కావాలి, కింద షేప్ పట్టీలు కావాలి. ఆ షేప్ పట్టీలు సేమ్ ఇట్లా పెట్టేసుకొని డబ్బా షేప్ ఉన్న దగ్గర సేమ్ ఆది జాకెట్కి ఎంత అయితే ఉందో అట్లనే కట్ చేసుకోవాలి. యాక్చువల్గా 3 ఉంటుందండి ఎవరికైనా లాంగు. ఇంకొంతమందికి అయితే ఇంకా పర్సనాలిటీ బట్టి కొంచెం పెరుగుతూ ఉంటుంది. చూడండి అట్లా. దాన్ని కొంచెం కర్వ్ షేప్లో తిప్పేసుకోవాలి. ఇంక అంతే, సింపుల్గా అంతే. షేప్ పట్టి రెడీ. చూసారా, అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసినాం కదా, ఇది మెయిన్ పార్ట్ కట్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ పార్ట్ మీద పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 4 ఫోల్డ్ చేసి 4 మడతల మీద హ్యాండ్ తీసేసుకుంటున్నా. ఫస్ట్ నేనైతే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటూ కట్ చేసుకోవాలండి లైనింగ్, ఎందుకంటే మనం ఖచ్చితంగా దానంతా కట్ చేస్తే కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి బేసిక్గా నేర్చుకునేటోళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకుంటే ఎక్స్ట్రాది మనం కుట్లు వేసేసాక తీసేయచ్చు అనమాట. అట్లా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ ఇంకా అది ఇందాక ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి దాన్ని పెట్టేసి మనం ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకుంటే తర్వాత లూజ్ కుట్టేస్తాం కదా చుట్టూ, అప్పుడు ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేయాలి. అది ఎట్లాగ ఎక్స్ట్రాకి పోతుంది కాబట్టి అక్కడ మనకి నీట్గా రావాల్సిన అవసరం ఏం లేదు. లూజ్ కుట్టు వేసుకున్నాక ఆ ఎక్స్ట్రా పార్ట్ని అంతా తీసేస్తాం. మనకి ఎప్పుడైనా లైనింగ్ నీట్గా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే దాంతో అంతా వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా
అట్లనే పెట్టి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకుంటూ చెప్పాను కదా, లూజ్ కుట్టు వేసుకున్నాక ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో మీకు అర్థమైపోతుంది, నేను చూపిస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి, షేప్ పట్టీ కావాలి. షేప్ పట్టీ అంటే ఇప్పుడు లైనింగ్ని మధ్యలో వేసి దీన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టచ్చు. లేదంటేనేమో లైనింగ్నే 2 పీసులు తీసుకొని ఇది పైన పీస్ పైన ఆ షేప్లో ఉంచి కట్ చేసుకోవచ్చు. నేనైతే మెయిన్ పార్టే వెనక ముందు వచ్చేలాగా చూసి ఇది మధ్యలో ఉండేలాగా అట్లా ఫోల్డ్ చేసి కుడదామని ఆ విధంగా కట్ చేశాను. నేను కుట్టుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్